ఏపీలో రేషన్ షాపులు పునఃప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సిక్కోల్ జిల్లాలో నేటి నుంచి చౌక ధరల దుకాణాల్లో రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను అందించారు. ఇకపై రేషన్ షాపుల్లోనే నిత్యావసర సరుకులు పంపిణీ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి వరప్రసాద్ అందిస్తారు. నేటి నుంచి ఎండియు వాహనాల ద్వారా కాకుండా రేషన్ డిపోల ద్వారా మాత్రం రేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1605 రేషన్ డిపోలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. 69 ఏజ్ దాటిన వారికి అలాగే దివ్యాంగులకి సపరేట్ గా ఇంటికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నేపథ్యంలోని మనం శ్రీకాకుళం నగరంలోని ఒక రేషన్ డిపో దగ్గర ఉన్నాం. చాలా మంది రేషన్ కోసం మాత్రం అక్కడ బారులు తీరు కనబడుతున్నారు. ఒక్కొక్కరు ఇక్కడ తమ కార్డులు పట్టుకొని ఇక్కడ సంచులతో ఇక్కడ నిలబడి ఉన్నారు. అమ్మ ఎన్ని గంటల నుంచి ఉన్నారు, ఏంటి పరిస్థితి? ఇది ఈ విధంగా బాగుందా లేదా మీ ఇంటికి వస్తే బాగుండేదమ్మా? మా ఇంటికి వస్తే బాగుంటుందండి. ఏమి కారణం ఏంటి ఇక్కడ? కానీ అంత దూరం రావాలి కదండి, అంత ఎలా తోలుతుంది? అంటే ఇప్పుడు ఏంటంటే 15 రోజుల వరకు ఉంటది. అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అయితే వాహనం 5 నిమిషాలు వెళ్ళిపోయేది. ఇప్పుడు 15 రోజుల వరకు ఇస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. దానిపై మీరు ఏమనుకుంటున్నారు? కష్టం కదండి, ఇంటికి వచ్చింది వేరే, అక్కడ నుండి మోసుకొని వెళ్ళింది వేరే కదా సార్. అయితే అధికారులకు ఏం చెప్తారు మీరు? మాకు ఇంటికి రావాలని బండి కూర్చున్నామండి. అదే విధంగా చూసుకునేది కొంతమంది రేషన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ లైన్ లో ఉన్నారు. లోపల చూసుకునేసరికి ఇక్కడ డిపో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 1603 రేషన్ డిపోలు ఉన్నాయి. వాటిలోని 1592 చోట్ల ఈ పోప్ యంత్రాల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 11 డిపోలు మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల సిగ్నల్ సమస్య ఉంటే మాత్రం ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 75,120 మంది ఇళ్ల వద్దకే సరుకులను అందించారు. వీరికి గతంలో 5వ తారీఖు లోపల సరుకులు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి సరుకుల పంపిణీ సమయాల్లో ఇవే కాకుండా డిపోల పరిధిలోని వాళ్ళు ఒకవేళ ఎవరైతే ఉండిపోతారో వాళ్ళకి కూడా అన్ని విధంగా ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి చెప్తున్నారు. మనం చూసుకునే ఒక్కొక్కరికి ఈ కేంద్రం ద్వారా వాళ్ళకి ఒక్కొక్కరికి ఇస్తున్నారు. మొత్తం వీటిలోని 19,39,108 మంది సభ్యులుగా మొత్తం ఈ కార్డుల్లోని 6,60,375 కార్డుల్లోని 19 లక్షల పైచులకు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళని 9,625 మెట్రిక్ టన్నుల బియ్యం, 320 మెట్రిక్ టన్నుల పంచదార సిద్ధం చేశారు. లబ్ధిదారులకు అందాల్సిన సరుకులను ఇప్పటికే మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు అలాగే డిపోలకు తరలించారు. ప్రభుత్వం వెల్లించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సరుకులు అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలోని డిపో డీలర్ తాలూకా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకసారి అడిగి తీసుకునే ప్రార్థన చేద్దాం. సార్, ఎలా ఉన్నది గతంలోనికి ఇప్పటికి ప్రజల స్పందన ఎలా ఉంది చెప్పండి? ప్రజల స్పందన అయితే ఇప్పుడు బాగానే ఉంది సార్. వ్యాన్లో అయితే వ్యాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సరుకులు అందేవి కాదు. పక్క వీధిలోకి వెళ్ళేటప్పటికి ఇస్తే ఇచ్చేవారు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి ప్రజలందరూ డిపో దగ్గర ఇస్తే 15 రోజుల్లోగా మేము ఎప్పుడైనా తీసుకోగలం కదా అనే విలుసుబాటు ఉంటుంది అనేసి ప్రజలు ఎక్కువగా డిపో వైపు మొగ్గు చూపుతున్నారు. అదే విధంగా చూసుకునేసరికి కొంతమంది ఒక దగ్గర ఉండి ఒక దగ్గర వాళ్ళకి రేషన్ డిపో అంటారు. వాళ్ళు ఎవరైనా వస్తే మీరు సరుకులు ఇస్తారు. తహసీల్దార్ వారి కార్యాలయం చెప్పింది ఏమంటే పాసిబుల్స్ కార్డ్స్ కూడా ఇక్కడ ఇమ్మని చెప్పారు. ఒకవేళ సరుకు సామాన్య ఎక్స్ట్రా 10% నుంచి పెంచే అవకాశం ఉందని చెప్పారు సార్. అయితే ఇప్పుడు రేషన్ ఒక బియ్యం ఒకటి ఇస్తాను, పంచదార కూడా ఇస్తాను. పంచదార బియ్యం ఉచితంగా ఇస్తాను. పంచదార ప్యాకెట్ 15 రూపాయలు 1/2 కేజీ వస్తుంది. వైఐపీ కార్డులకి అయితే 2 పంచదారలు వస్తాయి. వాళ్ళకి 14 వాళ్ళకి ఎలాగిస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి మేము రేషన్ సప్లై చేస్తాం సార్. అక్కడే పంపు వేసుకొని వాళ్ళకి ఏ సరుకులు వచ్చాయో అవి సరైన టైంకి సరైన ధరకి ఇస్తాం సార్. అమ్మ చెప్పండి, ఇలాగ వచ్చారు కదా, ఏంటి పరిస్థితి? ఎన్ని గంటల నుంచి ఉన్నారు? గంట నుంచి ఉన్నాం. మరి అవ్వాలి కదా, మరి అందరూ వచ్చి సార్ వచ్చారు స్టార్టింగ్ రోజు కదా, మరి ఇలా ఉంటుంది స్టార్టింగ్. మళ్ళీ అలా కంటిన్యూ అయితే 2 పూటలు తీస్తారు కాబట్టి పర్లేదు. అమ్మ గతంలో పద్ధతి బాగుంది, ఈ పద్ధతి బాగుంది. అది ఇప్పుడు సార్ అన్నట్టు ముందు తీసినప్పుడు వేరే వ్యాన్ వెళ్ళిపోయేటప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ టైంకి ఉంటే తీసుకుంటూ వెళ్ళి, లేకపోతే మరి లేకపోయేది. ఇప్పుడు పర్లేకపోయింది. ఇది విన్నారు కదా, కొంతమంది మాత్రం బెన్నా
భిన్నాభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డిపోల ద్వారా మరి ఇంటింటికి ఇస్తే బాగున్నదని చెప్పి ఒక మహిళ అంటారు. కొంతమంది మాత్రం ఈ రేషన్ డిపోల ద్వారా ఇస్తే 15 రోజులు ఇస్తున్నారు కాబట్టి మేము ఏ రోజైనా వచ్చి తీసుకునే సౌలభ్యం ఉన్నందున మాకు ఈ విధంగా ఇచ్చిన బాగానే ఉంటుంది. అలాగే పంచదార, బియ్యంతో పాటు కందిపప్పు, ఇతరత్ర సామాన్లు కూడా రేషన్ డిపోల ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది మహిళలు అంటున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో డిపోల దగ్గర తాజా సమాచారం. కెమెరామెన్ గోపితవర ప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.